మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో పోడు రైతుల నిరసన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. అటవీ శాఖ కార్యాలయం ఎదుట దమ్మన్నపేట గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. తమ భూముల పట్ల ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. పోడు రైతుల పట్ల అధికారులు కఠిన వైఖరి అవలంబిస్తున్నారని వారు మండిపడ్డారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన రైతులను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. అటవీ భూముల పరిరక్షణ పేరుతో ఫారెస్ట్ అధికారులు సాగు చేసుకునే పోడు భూములను తీసుకుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రామ్ రామ్ సమాజమా అందరికీ రామ్ రామ్ నమస్కారం. మేము గత 6-7 నెలల నుంచి అంటే దాదాపు సుమారుగా 25 సంవత్సరాల నుంచి మేము ఎక్కడైతే దండపల్లి మండల్ లింగాపూర్ అటవీ బీట్లో గల ఆ ప్రాంతంలో దమ్మన్నపేట ఆదివాసీ నాయకపొడి తెగకు సంబంధించినటువంటి నాయకపొడుకు తెగకు చెందిన వారము. మేము దాదాపుగా సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి అక్కడ సాగు చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, మా పైన సాగు చేయనీయకుండా ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి ఇన్నాళ్ళు కలెక్టర్ గారితో డీసీపీ మరియు డిఎఫ్ఓ గారులతో చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చలలో మాకు ఇచ్చిన మాటలు వాళ్ళు నిలబెట్టుకోకపోగా వాళ్ళు ఏమన్నారు, 100% ప్రతిఫలం మీరే దానికి సంబంధించి అటవీ ఉత్పత్తుల నుంచి కానీ లేకపోతే మీ మీద పెట్టిన అక్రమం కేసులు కానీ మేము ఎత్తేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము దానికి సంబంధించి ఎంఆర్ఓ దండపల్లి గారికి వినతి పత్రం ఇస్తామనంటే అక్కడ లేదు. ఎఫ్డిఓ గారు లక్షపేట రేంజ్ లో ఉన్నారు. లక్షపేట రేంజ్ కి వెళ్ళి మీరు వినతి పత్రం ఇచ్చుకోవచ్చు, మెమోరాండం ఇచ్చుకోవచ్చు అంటే మేము అటవీ శాఖ వారిని మరియు రెవెన్యూ శాఖ వారిని గుడ్డిగా నమ్మి వాళ్ళ వెహికల్లో రావడం జరిగింది. అంటే కొంత ప్రైవేట్ వెహికల్లో రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ 33 మందిని అరెస్ట్ చేస్తున్నాము, మిమ్మల్ని రిమాండ్ తీసుకుంటున్నాం అని చెప్పేసి అనడం ఇది ఎంతవరకు సమంజసమో. మరి ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి మరి మమ్మల్ని ఇక్కడ ఉండి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు మానుకోండి. ఇప్పటికైనా మాపై దయ చూపండి. మేము ఆదివాసులం అండి, మేము ఎవరికి అన్యాయం చేసేవారు కాదు, మేము ఎవరిని మోసం చేసేవాళ్ళం కాదు. ఈ రకంగా మేము మోసపోతున్నాం. ఇప్పుడు మమ్మల్ని మెమోరాండం కోసం అని మేము వస్తే మమ్మల్ని ఇక్కడ అడ్డుకొని గేట్లు వేసుకొని ఇప్పుడు ఇది అరెస్ట్ చేస్తామని చెప్పేసి అనడం ఇది